రాశులలో ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 31 తారీఖు వరకు ఏ విధంగా ఉన్నాయి అనేది గురువుగారు తెలియజేస్తారు. 2025 సంవత్సరం జనవరి నెల 1 నుంచి 30 వరకు మీనరాశి ఫలితాలు. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని మొదటి భాగం, ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. ఇక ముందు రాబోయేది జన్మం. ఈ బాధ చెప్పడానికి వీల్లేదు. ఎట్లా ఉంటుందని జన్మం అనే దానికి అర్థం ఏంటంటే తల్లి కడుపులో మరి ఆ బాధ చెప్పేది కాదు. భగవంతుడిని దండం పెట్టుకుంటారట ఈ జన్మ ఎందుకు ఇచ్చామని. మరి మలమూత్రాలు మొత్తం కూడా నొట్టకపోతాయిట. అటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంలో ఉన్నవాడు ఎన్ని బాధలు పడతాడో ఈ జన్మంలో ఉండబోయే శని అంత బాధ పెడతాడు. మార్చి 30వ తారీఖు శని మీనానికి వస్తున్నాడు. ఈనాడు శని 2వ భాగం జరగబోతోంది. అయితే ఈ రాశి వాళ్ళకి రవి బుధులు ఏకాదశిలో ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా బాగుంది. మరి బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం మంచి యోగం. తర్వాత శుక్రుడు కూడా ద్వాదశంలో మంచివాడు. వివాహం కావటానికి కానీ వ్యాపారానికి కానీ చాలా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్త పడి ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోండి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకాన్ని చూపించుకోవడమే కాదు, మరి జాతకం వరకే ఆలోచిస్తున్నారు. జాతకం కాదు, ముందు ఇంట్లో భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. కలకంటి కంట కన్నీరులికిన సిరుయి నిలువనేరదు సుమతి అని చాలామంది భార్యని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. లెక్క చేయకుండా, ఇబ్బంది అంటే లెక్క చేయకుండా, మరి అది ఎగతాళిగా మాట్లాడినట్టే ఉంటుంది. కానీ అవతల వాళ్ళకి ముళ్ళు కాదు గడ్డపలుగుతో పడుతున్నట్టు ఉంటుంది. అది వీళ్ళకి సరదా. మరి చాలా బాధపడతారు. ఇటువంటి భార్యని బాధ పెట్టినా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా, తల్లిదండ్రుల్ని బాధ పెట్టినా, పరస్త్రీలని వేధించినా ఈ రాశివాడు బయటపడటం చాలా కష్టం. మరి వాళ్ళ యొక్క ఉసురు కొట్టిందంటే మాత్రం వీళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈ రాశివాడు బాగుండాలంటే ముందు మీ జాతకాలు చూపించుకోవటం ఎంతైనా మంచిది. రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం. రవి బుధులు కలిసి ఉంటే మంచి వ్యాపారం చేయడానికి చాలా బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకి చాలా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటోంది చివరి రాశి మీనరాశి. ఈ 12 రాశులకు కలిపి ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నా. ఏమిటయా అంటే ఆ మంచి ఏమిటో మనం బాగా ఆలోచించాలి. ఏమిటయా అంటే ఆడపిల్లలు తక్కువైనారు. వివాహం కావాలంటే ఆడపిల్లలు దొరకట్లేదు. ఈ వివాహం కాకపోవటం వల్ల మగవాళ్ళల్లో చాలామంది చేయరాని పనులు చేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎవరిని నేను విమర్శిస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి మనస్సులో వాడు తెలుసుకోవడం కోసం చెబుతున్నా కానీ ఎవరిని ద్వేషించడమో, ఎవరిని బజార్న పెట్టడమో ఇట్లాంటి ఉద్దేశంతో మాత్రం నేను చెప్పటం లేదు. అయితే ఇట్లా చేసుకొని ఏమవుతున్నారు, కోర్టుకు ఎక్కుతున్నారు. కోర్టుకు ఎక్కిన తర్వాత డైవర్స్ రావట్లేదు, విడాకులు రావట్లేదు. ఎన్ని సంవత్సరాలకి విడాకులు రావట్లేదు. ఏజ్ బాధ అయిపోతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత సంతానం కలగాలన్నా బాధే, చేసే వృత్తి చేయడానికి కూడా బాధే. మరి ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగకపోయేప్పటికీ ఉద్యోగం సరిగా చేయలేరు, ఇంట్లో సరిగ్గా ఉండలేరు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేరు. ఏదో అప్పటి మీద ఆ టైంలో ఏదో కొన్ని రకాల సమస్యల వల్ల బాగా ఘర్షణ పడి విడిపోయి కోర్టుకెక్కి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇది మనకు ప్రధానంగా కావాలి.
ఎందుకు కోర్టుకు ఎక్కిందాక పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాడికి ఏమో అత్యాశ పెరుగుతున్నది కొన్ని చోట్ల. కట్నం ఇస్తారు, అన్నీ ఇస్తారు. పండగకి ఏదో గిఫ్ట్ కావాలి వీడికి. మోటార్ సైకిల్ ఇప్పిస్తావా, కారు ఇప్పిస్తావా, ఇట్లా అడిగి వేయించేవాడు కొంతమంది ఉన్నారు. సరే, భార్యను తమ్మనమని ప్రారంభిస్తారు. తీరా వస్తే నేను అడగలేదంటారు వీళ్ళు. సరే, వీళ్ళు ఇట్టా ఉంచండి, అత్తగారి పెత్తనం అక్కడ చూపిస్తుంది. ఆమె ఎక్కడ ఏ ప్రతి పని చేయిస్తుంది. మరి ఇంట్లో పనిచేసే కూలి దానికంటే ఎక్కువగా అత్తగారు కోడల్ని వేధించడం జరుగుతుంది. కాదండి, ఈ ఈ చదువుకున్నావే, ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను, మా ఆయన ఉద్యోగం చేస్తున్నాము, కాబట్టి నీవు చెప్పిన మాట వినాలి, గోడ కుర్చేస్తే కానీ కుదరదని అత్తగారిని కోడలు వేధిస్తుంది. ఈ సమస్యలతో మరి భర్త ఏం చేస్తాడు? తల్లిను తండ్రిని వేధిస్తే భార్యను భర్త వేధిస్తాడు. ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల ఏమవుతుంది? ఇవి మహాపాపాలు. ఎందుకంటే స్త్రీ హత్య పాపం, భ్రూణ హత్య, శిశు హత్య పాపం, పుట్టిన పిల్లలు చంపడం పాపం. అసలు స్త్రీని హత్య చేయటం అంటే, హత్య అంటే చంపటం కాదు, వేధించుకోని నీ ఇంటికి తల్లిదండ్రుల దగ్గర ఉండి 18 సంవత్సరాలు దాటిన తర్వాత యవ్వన వయస్సులో తల్లి తండ్రి అన్నదమ్ములు వదులుకొని నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వచ్చిన నువ్వు కానీ నీ తల్లిదండ్రులు కానీ జాగ్రత్త కానీ కాదండి. నువ్వేం చేస్తున్నావు? పిల్లలను చూసుకొని తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వేధిస్తున్నావు. కాదు, తల్లిదండ్రుల మాట విని భార్యలా వేధిస్తున్నావు. కాదండి, భార్య భర్త అందరూ బాగుంటే భార్య నా అంతది లేదు, గుడ్లో తాళాలు నాకు కావాలి, పెత్తనం మొత్తం నాకు ఇచ్చేసేయి, ఏదైనా సంపాదించడం లేదా, నేను నువ్వు గుడ్డలు ఇస్తే నువ్వు అంటున్నావు. ఇట్లా కొన్ని చోట్ల అవుతుంది. ఇవన్నీ విమర్శించడం మాత్రం కాదు, మరీ చెబుతున్నా. ఇటువంటివి చేసుకొని కోర్టుకెక్కి విడాకులు రాక ఇబ్బంది పడి మళ్ళీ వీటిని చేసుకుంటానికి సమస్య అయిపోయి పోని రాజీ చేసుకొని కలుద్దామంటే పాత కక్షలు మళ్ళీ బయటపడి ఇబ్బంది పడతామేమోనని మరి రాజీ చేసుకోలేక, మరి విడాకులు రాక, పెళ్ళి కాక, చదువుండి, సంస్కారం ఉండి, ఉద్యోగం ఉండి, అన్నీ ఉండి ఎన్ని బాధలు పడుతున్నారో అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లాయర్లను గదిలించండి. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ ఎవరేం చెబుతున్నారు? వివాహ వ్యవస్థలో సమస్యలు ఎక్కువైపోయినాయి, దీనివల్ల అందరూ కోర్టుకు ఎక్కుతున్నారు. దీనివల్ల చదువుకోని ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే, చదువుకోని ఉద్యోగం వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు విడబడిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలు రావటానికి ఎవరికి వాళ్ళే కారకులు అయిపోతున్నారు. ఇప్పుడు 2 చేతులు ఒక చేయికో చేయి కొడితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం వస్తుందా? రాదు. కాబట్టి ఎవరైనా సరే వివాహ వ్యవస్థలో వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒక సంతానం కలిగేటంత వరకు అత్తమామలు కానీ, భర్త కానీ, కోడలు కానీ, మరి కోడలు తాలూకు పుట్టింటి వాళ్ళు కానీ ప్రశాంతంగా ఉండి ఎటువంటి సమస్యలైనా సరే ఓర్చుకొని 1-2 సంతానం కలిగిందాక ఓర్చుకుంటే ఆ కుటుంబాలు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటాయి. కాబట్టి దంపతులు అంటే ఆది దంపతులు అన్నారు. వయస్సు ముదిరి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానంగా దండం పెడతారు. మరి ఈ అత్తగారైన వాళ్ళు కోడల్ని కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూడాల్సిన బాధ్యత అత్తగారికి ఉంది. కోడలకు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచారు. ఇక్కడి నుంచి చివరి దాకా ఈ కోడల్ని అత్తమామలు చూడాలి, ఈ కోడలు కూడా తల్లిదండ్రులాగా చూడాలి. మరి భార్యను కూడా భర్త ఎంతో జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళని తల్లిదండ్రుల్ని, తల్లిని బాధ పెట్టినా, తండ్రిని బాధ పెట్టినా, భార్యని బాధ పెట్టినా, ఆఖరి తోబుతూని బాధ పెట్టినా స్త్రీ హింస మహాపాపం. ఈ స్త్రీ హింసే కాదు, వృద్ధులు పెద్దవాళ్ళని బాధించడం ఇంతకంటే మహాపాపం.
కాబట్టి ఎవరైతే కంటెంబడి నీళ్ళు వస్తాయో ఒక ఇంట్లో ఆడగాని మగగాని ఇంట్లో చాటునైనా సరే చెప్పుకోలేకనైనా సరే మరి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి దుఃఖపడుతూ ఉంటే చిన్నపిల్లలు ఏడిస్తే లాభం దోషం లేదు కానీ పెద్దవాళ్ళలో తల్లిదండ్రులు కానీ భార్య కానీ భార్య వల్ల భర్త కానీ అత్త వల్ల కోడలు కానీ కోడల వల్ల అత్త కానీ ఎవరైనా సరే ఏడుస్తూ ఉన్నారంటే ఆ ఇల్లు ఆ రోజుకి పనికి రాకుండా నీచ స్థితికి వచ్చి దిక్కులేని వాళ్ళుగా బాధలు పడతారు అనేది ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎవరిని విమర్శించడానికి మాత్రం నేను చెప్పడం లేదు. ఇటువంటి దాన్ని ప్రతి వాళ్ళు గ్రహించి ఏదైనా సమస్యలు ఉంటే 4 ఏళ్ళున్నా 3 ఏళ్ళున్నా ఇది ఏమిటి మీ జాతకంలో ఏమైనా తేడా ఉందా, కష్టాస్తకాలున్నాయా, కాలసర్పదోషం ఉందా, ఇటువంటివి జాతకాలు చూపించుకోండి. జాతకరీత్యా మీకు ఏది బాగుండకపోతే మళ్ళీ కలయమని చెప్పడానికి కూడా మా పుట్టి వాళ్ళని చెప్పగలుగుతాం. విడిపోయే పరిస్థితి ఉందా అది కూడా చెప్పగలుగుతాం. కానీ విడిపోయే పరిస్థితి ఉన్నా కూడా మరి మన హిందూ ధర్మంలో ఒక భార్యకు ఒకటే భర్త, ఒక భర్తకి ఒకటే భార్య. కాబట్టి శాస్త్రం ఒకటి ఉంది, మూడు పిల్లం పొట్టాడుకున్నారట, చివరిగా అయింది ఒక సంతానం కలిగారట. వీళ్ళ తగాదాకి బిడ్డ పుట్టిన పిల్లవాడు అడ్డం వచ్చాట, వాడిని బావిలో పడేసి విడబడిపోయినారట. ఏమిటా అడ్డం అంటే పిల్లాడు అడ్డం. మరి పిల్లాడు చంపుకున్నారు. ఇటువంటి పని చేస్తే ఎంత పాపమో ఆలోచించండి. ఇది ధర్మాన్ని మనం రక్షించగాలి. మన హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఎక్కడ శుభకార్యం జరిగినా భార్యాభర్తలు ఇద్దరు కలిసి నూతన దంపతుల్ని కానీ కనీసం ఏదైనా శుభకార్యం చేసుకునే వాళ్ళని కానీ భార్యాభర్త ఇద్దరు కలిసి పెట్టి అక్షతలు వేసి ఆశీర్వదించడం మన ధర్మం. కాబట్టి భార్యాభర్తలు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ విష్ణు దేవతలు బ్రహ్మ సరస్వతులుగా భావించి నమస్కారం చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ దంపతుల్లో తేడా రాకూడదు. తల్లి బిడ్డల్లో అత్తామామల్లో ఇటువంటి తేడాలు రావటం వల్లే మార్పు వస్తుంది. వివాహం కాక ఇబ్బంది పడేవాళ్ళు వివాహం కాక ఇబ్బంది పడుతున్నారు. వివాహం అయిన తర్వాత ఇటువంటి అనవసరమైన రగడలు తగాదాలు పెట్టుకొని సమస్యలు పెట్టుకొని కోర్టులో విపరీతంగా కేసులు పేరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక కోర్టు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. చాలామంది నాతో ఇట్లా చెబుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని అందరికీ కూడా సభాముఖంగా మరి మీడియా ద్వారా కూడా ఈ విధంగా ఉండటం మంచిది కాదు. అందరూ బాగుండాలి అంటే ఎటువంటి సమస్యలైనా కూడా మార్చుకొని మంచిగా ఉంటే అందరం మనం బాగుంటాం, మన పక్క వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటే అందరిలో మనం కూడా బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో అందరూ ప్రవర్తించడం చాలా మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా 12 రాశుల యొక్క రాశి ఫలాలు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఈ పరిహారాల కంటే ముందు మన ప్రవర్తన తీరుదన్నులు ఏ విధంగా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, అవన్నీ కూడా సవివరంగా చెప్పారు. కేవలం రాశి ఫలాలు మాత్రమే తెలియజేయడమే కాదు, జీవన విధానం ఎలా జీవించాలో తెలియజేయడం ద్వారా గురువుగారు తన అనుభవాన్ని అంతా వాడి మనం ఎలా బ్రతకాలో నేర్పారు. మీ రాసుల్లో కానీ మీ జాతకాల్లో కానీ ఏమైనా దోషాలు ఉన్నాయని మీకు అనిపించినా, మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు గురువుగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ రాశి ఫలాలు మీ జాతకం గురించి పూర్తిగా తెలియజేస్తారు. మీ దోషాలకి పరిహారాలు కూడా తెలియజేస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.